హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F70 Pro ఫోన్ని లాంచ్ చేసింది. ఇప్పుడు మనం ఆ ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 800 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ని ఇస్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR5X ర్యామ్ UFS 3.1కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది. మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 30 FPSలో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 1080pలోనే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, ఫొటోస్ అండ్ వీడియోస్ కొద్దిగా డీసెంట్గానే వస్తాయి. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఛార్జర్ మాత్రం బాక్స్లో ఇవ్వరు, ఇది ఒక్కటి గమనించుకోండి. ఇది One UI 8.5 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 6+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ లేవు. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.1 వర్షన్తో వస్తున్నాయి. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో ఐఆర్ బ్లాస్ట్ అది ఉండదు, కానీ NFC మాత్రం ఉంటుంది. అలాగే ఇది IP64 రేటింగ్తో మాత్రమే వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 26,000కు, 8+128GB వేరియంట్ 30,000కు, 8+256GB వేరియంట్ 35,000కు లాంచ్ చేశారు. ఇది ఆగస్ట్ 8న సేల్కి వస్తుంది. ఆ రోజు స్పెషల్ ఆఫర్ అన్నట్లు చెప్తున్నారు. 24,000కే ఇస్తున్నామన్నట్లు. అంటే అది కార్డ్ ఆఫరా లేదా డైరెక్ట్ ప్రైసే అంత పెడతారా అన్నది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మరి ఇది లాంచ్ చేసిన బడ్జెట్లో ఎలా ఉంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో 25,000 బడ్జెట్లో అసలు మనకు ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేసే కనిపించడం లేదు. అవి 30,000 పెట్టినా సరే HD ప్లస్ LCD డిస్ప్లేస్ వస్తున్నాయి. ఈ బడ్జెట్లో డిస్ప్లే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది వరకు మనకు 7 సిరీస్ ప్రాసెసర్లు వచ్చేవి 25,000 బడ్జెట్లో. ఇప్పుడు 6 సిరీస్ ప్రాసెసర్ వస్తుంది. ఇది గేమ్స్ అయితే అంత బాగా హ్యాండిల్ చేయలేదు. అలాగే కెమెరాస్ అయితే ఇక్కడ మెయిన్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఓకే, కానీ వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాస్ అయితే అవి ఉన్నా లేనట్లే, అంత యూజబుల్ అయితే కాదు. బ్యాటరీ అయితే 6000 ఓకే, ఇది మనం ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వాడుకోవచ్చు. అలాగే ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది. సౌండ్ పరంగా కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్లు పెరిగాయని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు ప్రైస్ ఎక్కువగా పెడుతున్నారు. ఏ ఫోన్ అయితే అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించడం లేదు. వారానికి ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒకవేళ మీరు ఫోన్ కొందామని చూస్తుంటే ఎంత వీలైతే అంత త్వరగా ఫోన్ కొనడానికి అయితే ట్రై చేయండి. లేదంటే రోజుకు ప్రైస్లు అయితే ఇంక్రీజ్ అయిపోతున్నాయి, ఇదైతే గమనించుకోండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.